ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఏమైనా అనుకోండి, ఇప్పుడైతే మేం భోజనం దగ్గర నుంచి లేచేదే లేదు. అవని తెచ్చిందే తింటాం. ఇంకోసారి అవనికి ఇలాంటి అవకాశం ఇవ్వకుండా మీరే మా విషయంలో మరింత శ్రద్ధ చూపించండి. అప్పుడు అవని తీసుకొచ్చింది తినాల్సిన అవసరం ఏముంటుంది? బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా బిడ్డల్ని పెంచుకుంటే చివరికి ఆ బిడ్డలే 4 ముద్దలు అన్నం పెట్టడానికి ఆలోచిస్తున్నారు. గుండెల మీద పిల్లల్ని ఆడిస్తూ పెంచి పెద్ద చేస్తే గుండెల మీద తన్ని బయటికి పంపించేస్తున్నారు. అంటే ఏంటి నాన్న మీ ఉద్దేశం? మేం కూడా మిమ్మల్ని అలా చూస్తున్నామనా? అంతేగా మరి. నానా, మేము ఎప్పుడన్నా మిమ్మల్ని అలా చూసావా? మేం బతుకుండగా అలాంటి రోజు రాకూడదు అని భగవంతుడిని కోరుకుంటున్నాం. అత్తయ్య మావయ్యల్ని కాసేపు ప్రశాంతంగా వదిలేండి. మనశ్శాంతిగా భోజనం చేస్తారు. నాకు విషయం అర్థం కావట్లేదు. అవని మీ తీర్పును గౌరవించి ఇంటి నుంచి బయటికెళ్ళిందా లేదంటే ఇంట్లోనే ఉందా? నాకు అలానే అనిపిస్తోంది బావా. ఇంతకు ముందు మాట్లాడితే రూమ్ నుంచి హాల్లోకి వచ్చేది, ఇప్పుడు బయట నుంచి వస్తోంది. పెద్ద తేడా లేదు. ఏమంటారు? అనేదేముంది, అదే జరుగుతుంది. అత్తయ్య మాట శాసనం అని అనుకున్నాను, ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. అమ్మా, నాన్న, మీరింకేం ఆలోచించకుండా తినండి. మీరు చేయి కడుక్కోండి. తీసుకోండి అత్తయ్య. థ్యాంక్స్ అమ్మా. వాళ్ళ మాటను కాదనలేక మీరు తినరేమో అనుకున్నాను. వాళ్ళకు బుద్ధి చెప్పి మరీ తిన్నారు. నేనే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అమ్మా, నాన్న, ఇక మేము బయలుదేరతాం. సరేరా. వస్తాం అత్తయ్య. అలాగేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.